Do subscribe my channel and click on bell icon for latest recipe updates. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పూర్ణాల రెసిపీ చూపిస్తున్నానండి. ఉగాది వస్తుంది కదా, ఉగాది రోజు ఈ రెసిపీ స్పెషల్గా చేసుకుంటాం కదా, సో ఆ రెసిపీ చూపిస్తున్నాను. దీన్ని పూర్ణ బజ్జీలను కూడా అంటారండి. ట్రెడిషనల్గా ఆంధ్ర సైడ్ అయితే ఈ పూర్ణాలను మినప్పిండిలో కానీ లేదా దోసల పిండిలో కానీ ముంచి వేస్తారు కదా, అయితే తెలంగాణ స్టైల్లో శనగపిండిలో ముంచి వేస్తారు. సో అందుకే దీన్ని పూర్ణ బజ్జీలను కూడా అంటారు. సో ఇప్పుడు ఈ పూర్ణం బజ్జీల రెసిపీ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ముందుగా శనగపప్పు అండి. నేను ఈ గ్లాస్తో 1 గ్లాసు శనగపప్పు తీసుకున్నానండి. ఆ శనగపప్పును బాగా శుభ్రంగా వాష్ చేసి 1 కప్పు శనగపప్పుకు 3 కప్పుల నీళ్లు పోసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించానండి. శనగపప్పు ఈ విధంగా ఉడకాలి. ఇలా ప్రెస్ చేయగానే ఈజీగా ప్రెస్ అయిపోయేలా ఈ విధంగా ఉడకాలి, మరీ ఎక్కువ ఉడకకూడదు. ఈ విధంగా అయ్యాక ఆ శనగపప్పులోని నీళ్లు వార్చేసి పప్పును పక్కన తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ బెల్లం తురుము 1 కప్ అండి. శనగపప్పు ఏ కప్తో తీసుకుంటే బెల్లం తురుము కూడా అంతే, ఈక్వల్ క్వాంటిటీ. ఇక్కడ నేను బెల్లం వాడుతున్నానండి, మీరు కావాలనుకుంటే షుగర్ కూడా వాడచ్చు. నెక్స్ట్ యాలకుల పొడి, ఇది 5 యాలకుల నుంచి తీసిన పొడి అండి, ఇలా దంచి పెట్టుకున్నాను. నెక్స్ట్ నెయ్యి 1 టేబుల్ స్పూను, శనగపిండి 2 కప్పులు, బియ్యపిండి సగం కప్పు, ఉప్పు రుచికి సరిపడా, కారం 1 టేబుల్ స్పూను, బేకింగ్ సోడా 1/2 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూను. ఈ పూర్ణం బజ్జీలు తయారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టానండి. ప్యాన్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, శనగపప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో బెల్లం వేస్తున్నాను, బెల్లం తురుము. బెల్లం బదులు మీకు చెప్పాను కదండి, పంచదార కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ యాలకుల పొడి వేస్తున్నాను, నెయ్యి వేస్తున్నాను. నెయ్యి మీరు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా కలిపి లో ఫ్లేమ్లో పెట్టి బెల్లం ఉడికేదాకా కలుపుతూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెడితే అడుగంటుతుంది. సో అడుగంటకుండా జాగ్రత్తగా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. బెల్లం బాగా కరగాలండి. ఇప్పుడు ఈ శనగపప్పును ఒక మ్యాషర్తో మ్యాష్ చేస్తున్నానండి. పప్పు పద్దేమీ కనిపించకుండా పూర్తిగా మ్యాష్ అయిపోవాలి. చూస్తున్నారు కదండి, పప్పు అంతా బాగా మ్యాష్ అయిపోయింది. ఇప్పుడు ఈ బెల్లం బాగా కరిగి ఇదంతా ముద్దకొచ్చేయాలి. పూర్ణము ఇలా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలండి. ముద్దకొచ్చింది అంటే మనకు పూర్ణము షైనీగా గ్లాసీగా అయ్యి ముట్టుకుంటే చేతికి అంటుకోకూడదు. అప్పుడు మన పూర్ణం పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. సో లో ఫ్లేమ్లో పెట్టి కలుపుదాము. చూస్తున్నారు కదండి, ఇది ఇంకా కొంచెం దగ్గరకు అవ్వాలి. ఈ బెల్లం సమ్మక్క సారక్క జాతరలో వాడిన బెల్లం అండి, బంగారం అంటారు కదా ఆ బెల్లం. ఇంకా ఉడకాలండి, ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది, దగ్గరకు వచ్చేస్తుంది. పూర్ణాలకు మెయిన్గా పూర్ణం సరిగ్గా రావడమే మెయిన్ అండి. ఈ పూర్ణం బజ్జీకి కానీ లేదా మనం బొబ్బట్లను చేసుకుంటాం కదా, వాటికైనా కానీ పూర్ణం కరెక్ట్గా రావడమే మెయిన్. చూస్తున్నారు కదా, మన పూర్ణము రెడీ అయిందండి. ఒక చిన్న ముద్ద తీసుకుంటే ఇలా ముద్ద చుట్టుకోవడానికి వీలుగా వస్తుంది. అలాగే చేతికి కూడా అంటుకోవడం లేదు. మన పూర్ణం రెడీ అయ్యింది. పూర్ణం నేను చల్లారనిచ్చానండి. ఈలోపు ఆయిల్ పెట్టాను వేడెక్కడానికి. ఇప్పుడు పూర్ణం చల్లారేలోపు మనము బజ్జీ పిండి కలుపుకుందాము. ముందుగా ఒక బౌల్లో శనగపిండి వేస్తున్నాను, బియ్యం పిండి, పసుపు, కారం, ఉప్పు, సోడా ఇవన్నీ వేసి ఒకసారి ఉండలేకుండా కలుపుతున్నానండి. ఇవి బాగా కలిపాం కదా, ఇప్పుడు ఇందులో వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసి దీన్ని మన బజ్జీల పిండి కలుపుకున్నట్టుగా కలుపుకోవాలండి. మరీ పలుచగా కలుపుకోకూడదు, అలానే మరీ తిక్కగా కూడా కలుపుకోవద్దు. మన ఆలు బోండా వేస్తాం కదండి, ఆలు బోండాకి ఏ విధంగా కలుపుతామో అలా కలపాలి. చూస్తున్నారు కదా,
ఇలా ఈ కన్సిస్టెన్సీలో రావాలి, ఉండలేమీ లేకుండా ఇలా థిక్ కన్సిస్టెన్సీలో, మరీ థిక్ కాదు అలా మరీ రన్నింగ్ కాదు. మన పూర్ణం చల్లారిందండి, నేను దీన్ని ఉండలుగా ఈ విధంగా చుట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు బజ్జీలు వేసుకున్నాము. నూనె కూడా కాగిందండి. ఇప్పుడు ఈ పూర్ణం ముద్దను ఈ ముందుగా కలిపి పెట్టుకున్న బజ్జీ పిండి మిశ్రమంలో దొర్లిస్తున్నాను. ఈ బజ్జీ పిండి పూర్ణం ముద్దకు బాగా కోట్ అవ్వాలి. థిక్గా కలుపుకుంటే కోట్ అవుతుందండి, పల్చగా కలుపుకుంటే అంటుకోదు. సో ఇప్పుడు దీన్ని ఈ నూనెలో వేస్తున్నాను. ఆయిల్ మరీ ఎక్కువ కాకూడదండి, మీడియం హీట్లో ఉంటూ సరిపోతుంది, మరీ వేడెక్కకూడదు. ఇంకొకటి వేస్తున్నాను. చూస్తున్నారు కదండి, పూర్ణం బజ్జీలు ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, ఈ ఉగాది పండగకి ఉంటాయి. మీకు ఈ రెసిపీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియో కిందే ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని లేటెస్ట్ రెసిపీ అప్డేట్స్ కోసము తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కమెంట్స్ని వీడియో కిందే ఉన్న కమెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి, నేను వెయిట్ చేస్తూ ఉంటాను.